ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇది రిషిధార ప్రేమ కథ పార్ట్ 31. ఫ్రెండ్స్, అలాగే మీ అందరికి ఒక రిక్వెస్ట్, ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియోస్ నచ్చుతున్నట్లయితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరైతే లైక్ ఇచ్చే కారణంగా ఈ వీడియో మరికొంతమందికి అయితే చేరుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక కథలోకి వెళ్తే, రిషి వసు స్విట్జర్లాండ్కి హనీమూన్కి అయితే వెళ్ళడానికి టికెట్స్ కూడా బుక్ చేస్తాడు రిషి. ఇక ఆ తర్వాత వసుధర వాళ్ళ పెళ్ళి అలాగే శోభనం మొత్తం ఇక ఊర్లోనే జరిపించడంతో ఇక రిషి వసు హనీమూన్కి వెళ్ళాలి కాబట్టి సిటీకి వెళ్ళాలి కదా. ఆ తర్వాత ఇక వసుధర వాళ్ళ అమ్మ నాన్నకి అలాగే ఊర్లో వాళ్ళందరికీ చెప్పి ఇక జగతి మహేంద్ర రిషి వసు సిటీకి అయితే బయలుదేరడానికి రెడీ అవుతారు. ఇక అప్పగింతలు కాబట్టి వసుధర వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఇక ఏడుస్తూ వాళ్ళ కూతుర్ని బాగా చూసుకోమని, తను ఏదైనా తప్పు చేసినా మీ కూతురులాగా దగ్గరికి తీసుకోమని ఇక చెప్తారు కదా. అవన్నీ అయితే జాగ్రత్తలు చెప్తారు. ఇక రిషి కూడా మాటిస్తారు, మీ కూతుర్ని బాగా చూసుకుంటాను, తన కళ్ళ వెంబడి నీళ్లు రాకుండా చూసుకుంటానని, అలాగే జగతి కూడా కన్న కూతుర్లా చూసుకుంటానని చెప్తుంది. ఆ తర్వాత ఇక వసుధారని ఊరు మొత్తం అయితే సాగనంపుతుంది. ఇక రిషి వసు జగతి మహేంద్ర వాళ్ళు కారులో సిటీకి బయలుదేరుతారు. ఆ తర్వాత ఈ వసుధార కూడా కొంచెం ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఊరికి వెళ్ళిన తర్వాత ఇక రిషి వసుధార, నువ్వు బ్యాగ్స్ అన్నీ సర్దావా అని అడుగుతూ ఉండడంతో, సర్దుతున్నాను రిషి, అదిగో శారీస్ మొత్తం తీసి పెట్టానని అంటుంది. దాంతో రిషి, ఏంటి అక్కడ స్విట్జర్లాండ్కి కూడా నువ్వు ఈ శారీస్ తీసుకొని వస్తావా అని అడుగుతాడు. ఇక వసుధార అంటే అని అడుగుతుంది. ఏంటి వసుధార, మనం స్విట్జర్లాండ్కి హనీమూన్కి వెళ్తున్నాము, అయినా అక్కడ కూడా శారీస్ కట్టుకుంటావా అని అడగడంతో, మరి ఏం కట్టుకోవాలని అంటుంది. రిషి, నువ్వు చూడలేదా పక్క కబోర్డ్లో నీకోసం ఎన్ని మోడ్రన్ డ్రెస్సులు తెచ్చానో, ఇవన్నీ మనం హనీమూన్కి తీసుకెళ్తున్నామని అంటాడు. ఇక వస్తారా, మోడ్రన్ డ్రెస్సెసా, నాకు అలవాట్లేదు కదా రిషి అని చెప్తుండడంతో జగతి కూడా వస్తుంది. ఇంకా డ్రెస్సెస్ అన్నీ చూసి, ఏంటమ్మా వస్తారా, ఇప్పుడు కాకుండా ఇలాంటి డ్రెస్సులు ఎప్పుడు వేసుకుంటావు, అయినా రిషి నిన్ను ఇటువంటి డ్రెస్సుల్లో చూడాలని అనుకుంటున్నాడు కదా, నీ భర్త ఇష్ట ప్రకారమే నువ్వు నడుచుకోవాలి కదా, ప్లీజ్ ఆ శారీస్ ఇక్కడ ఉన్నప్పుడు కట్టుకుందు కానీ రిషి చెప్పినట్టు ఆ డ్రెస్సెస్ అన్నీ పెట్టుకోమ్మా అని అంటుంది. ఇక వసుధార, అత్తయ్య అని అంటుంటే, ఏం పర్లేదమ్మా, అయినా అక్కడ నువ్వు ఎవరైనా చూస్తారని అనుకోవడానికి కూడా అది స్విట్జర్లాండ్, అక్కడ ఎవరు ఉంటారు, మీరిద్దరూ సంతోషంగా ఉండాలి, అలాగే నువ్వు కూడా నా కొడుకుకు నచ్చినట్టు ఉండాలి అని చెప్పడంతో, సరే అత్తయ్య అని చెప్పి ఇక ఆ డ్రెస్సెస్ అన్నీ ప్యాక్ చేస్తుంది వస్తారా. ఇక రిషి ఆనందానికైతే అవధులు ఉండవు. ఇక రిషి వస్తారతో, వసుధార, నువ్వు ఇక్కడి నుంచే నేను తెచ్చిన ఆ మోడర్న్ టీ షర్ట్ అలాగే జీన్స్ వేసుకొని రావచ్చు కదా ఎయిర్పోర్ట్ అని అంటాడు. ఇక వస్తారా, ప్లీజ్ రిషి, నువ్వు చెప్పినట్టు వింటాను కానీ ఇక్కడైతే నేను వేసుకోలేను, నువ్వు చెప్పినట్టు హనీమూన్లో వేసుకుంటానని అంటుంది. ఇక రిషి, అవునులే, నిన్నెందుకు ఇంకా బలవంత పెట్టడం అని చెప్పి ఇక లగేజ్ మొత్తం సర్దుకుంటారు. ఆ తర్వాత ఇక జగతి మహేంద్ర కూడా అన్నీ జాగ్రత్తగా పెట్టుకున్నారా, ఫ్లైట్కి టైం అవుతుందని చెప్పి డ్రాప్ చేయడానికి కార్లో రిషి వసుని ఇక తీసుకెళ్తారు ఎయిర్పోర్ట్కి. అక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఇక రిషి వస్తారా, జగతి మహేంద్రకు బాయ్ చెప్పి ఫ్లైట్ అయితే ఎక్కుతారు. తరువాత ఇక పార్ట్లో ఈ హనీమూన్లో రిషి వసు ఎలా ఎంజాయ్ చేశారో చెప్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.